హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబీ స్క్వేర్. ఒకరోజు కాలక్షేపం కోసమని ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను. అప్పుడు ఈ దృశ్యం నా కంటపడింది. నేను మీలానే ఆశ్చర్యపోయాను. ఇంత బ్రహ్మాండంగా ఉన్న అమ్మాయి ఇలా కంటితో చూడనీకి కూడా భయపడేలా ఎలా మారింది అని. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు బ్లాంచే మోనియర్. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ మహిళ 1 మార్చ్ 1849లో జన్మించారు. అయితే మోనియర్ ప్రముఖ మరియు సాంస్కృతిక కుటుంబానికి చెందినవారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది అని మీకు సందేహం రావచ్చు. బ్లాంచే మోనియర్ 1 కాదు 2 కాదు, దాదాపు 25 సంవత్సరాలు ఒక చీకటి గదిలో బంధింపబడింది. ఎందుకు బంధింపబడింది, ఎవరిచే బంధింపబడింది, 25 ఏళ్ళు గడిచాక ఆవిడ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాంచే మోనియర్ ఒక న్యాయవాదిని ప్రేమించింది. కానీ ఆమె తల్లి ఆ సంబంధాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ న్యాయవాది వారి స్థాయికి తగ్గవాడు కాదు. బ్లాంచేకి ఈ విషయం ఎంతగానో చెప్పి చూసింది. బ్లాంచే పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటా అని ఉంది. అయితే ఆ న్యాయవాది మోనియర్ కన్నా చాలా వయసులో పెద్దవాడు. కోపంతో బ్లాంచేని చీకటి గదిలో బంధించింది. బ్లాంచేని సుమారు 25 సంవత్సరాలు ఆ గదిలోనే దాచారు. కుటుంబ సహకారంతో ఆమెను బంధించారు. బయట వారికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. బ్లాంచే కేవలం బ్రతికి ఉండడం కోసం తాజాగా లేని బ్రెడ్ ముక్కలు, పాత మాంసం, చేపలను ఆహారంగా ఇచ్చేవారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంది అంటే ఆ రూమ్కి బాత్రూమ్ లేదు. 25 ఏళ్ల పాటు ఆమె అదే గదిలో తన సహజ శరీర చర్యలు జరిపింది. నేను ఇది ఇంకా వివరంగా చెప్పలేను. కాకపోతే 25 ఏళ్ల తర్వాత అంటే 1901లో పోలీసులకు గుర్తు తెలియని వారి నుండి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ సహాయంతో పోలీసులు ఆ గదిలోకి చేరుకోగలిగారు. వారు అక్కడ చూసిన వాక్యాలు చెబుతాను. ఆమె పూర్తిగా నగ్నంగా పడి ఉంది. ఆమె చుట్టూ మలమూత్రాలు, పాడైపోయిన మాంసం ముక్కలు, బూజు పట్టిన రొట్టెలు కలిసి ఒక దారుణమైన పొరలా మారాయి. ఆ గదిలో దుర్వాసన భరించలేనంతగా ఉంది. ఆ గదిలో అడుగు పెడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఇవి పోలీసులు చేసిన వాక్యాలు. బ్లాంచే తల్లి లోయిస్ మోనియర్ని అరెస్ట్ చేశారు. కానీ ఆరోగ్య సమస్యల వల్ల ఆమె కొన్ని రోజుల్లోనే చనిపోయింది. బ్లాంచేను హాస్పిటల్కు తరలించారు. కానీ ఆమె పూర్తిగా కోలుకోలేదు. మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆమె చివరకు 1913లో మరణించారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి